హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ప్రస్తుతంతో పాటు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. రైట్. సో ప్రతిసారి మీ మాటలు తూటలాగా వైసీపీ మీద పేలుస్తూనే ఉంటారు. ప్రస్తుతం దాంట్లో భాగంగానే ఈ 1వ తారీఖు నుంచి మళ్ళీ ఒక కొత్త డ్రామా షురూ చేస్తున్నారు. అదేంటంటే ఈ సంవత్సరం పాటు కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదని ఒక కొత్త క్యూఆర్ కార్డ్ పెట్టుకొని దాని మీద వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో, ఇది అయ్యిందా, ఇది లేదా, ఇది అవుతుందా అనేసి మళ్ళీ ఒక సింపతి డ్రామా అవ్వచ్చు, ఇంకోటో చేసే ప్రయత్నం చేస్తున్నారని మనకు సమాచారం అందింది. దాని ప్రకారంగా మీ మాటల్లో ఏం చెప్పబోతున్నారు? తప్పులేదో వెళ్ళొచ్చు. ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజాభిప్రాయం కింద ఉండొచ్చు, ప్రజల గొంతుగా ఉండాలి కూడా. నిజమైన బలమైన ప్రతిపక్షం ఉండాలనే కోరుకుంటాం అలాంటి వాళ్ళు. అవును. కాకపోతే మన దురదృష్టవశాత్తు వాళ్ళకి వాళ్ళు అంటే దురదృష్టం అనుకోవాలి, అదృష్టం అనుకోవాలో తెలియదు. వాళ్ళు ఉంటే ఒక లెక్క, లేకపోతే ఒక లెక్క అన్నట్టుగాను వైసీపీ వాళ్ళతోటి. లేకపోతే టైం పాస్ కాదు. అదే ఇప్పుడు ఎలా వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలని మేము కోరుకుంటా ఉంటాం. ఆయన ప్రెస్ మీట్ పెడితే ఏదైనా సబ్జెక్ట్ దొరుకుద్ది మాకు మాట్లాడడానికి. అలాగా ఒక అంటే సరే, కూటమి ప్రభుత్వం 1 year కంప్లీట్ చేసుకుంది. 1 yearలో మేము ఏం హామీలు ఇచ్చాం ఎలక్షన్స్లో గెలవడానికి, మేము ఎంతవరకు నెరవేర్చగలిగాం, వాటి మీద వాళ్ళు ఏదో క్యూఆర్ కోడ్ పెట్టి ఇంటింటికి వెళ్తారని చెప్పేసి అని ప్రోగ్రాం పెట్టుకున్నారు. గతంలో కూడా ఎన్నికలకు ముందు వాళ్ళ గడప గడపగా వైసీపీ అనే ప్రోగ్రాం పెట్టుకుంటాం మనం చూసాం. అంటే 5 సంవత్సరాలకి వాళ్ళ పాలనకి ముందు, ఎన్నికలకి ముందు గడప గడపకి వెళ్ళాలని చెప్పేసి వైసీపీ నాయకులు అందరికీ పిలిపించాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన మాత్రం ఎక్కడికి వెళ్ళలేదనుకోండి, గడప దాటి బయటకు రాలేదు. ఆయన ఎమ్మెల్యే, బట్ ఆయన గడప దాటి బయటకు రాలేదు, అందరినీ వెళ్ళమంటాడు ఆయన. అలాగా ఆయన పులివెందుల్లో మాత్రం ఎక్కడ తిరగల, కానీ ఎమ్మెల్యేలు అందరినీ గడప గడప గట్టి తిరగండి అన్నాడు. పాపం తిట్టుకుంటా పాపం తిరిగితే పాపం ప్రజలు ఇన్ని రకాలుగా వాళ్ళని విమర్శించారో మనం చూసాం. ఇప్పుడు 1 yearకి కూటమి ప్రభుత్వం మీద సరే ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసింది అన్నది వెళ్తున్నారు కరెక్టే. ఇప్పుడు వెళ్తారమ్మా, ఏదో క్వశ్చన్ వేస్తారు, మీ పిల్లలకి ఉద్యోగాలు వచ్చినాయా అని అడుగుతారు. సరే, నువ్వు 5 సంవత్సరాలు నువ్వు ఏమి ఇచ్చావు? జాబ్ క్యాలెండర్ అన్నావు కదా, ప్రతి సంవత్సరం January 1st తారీఖులో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నావు కదా, గత 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసావా అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఓకే, పోలవరం గురించి అడిగారు అనుకో, గత 5 సంవత్సరాలు నువ్వు పోలవరం కనీసం 3% కూడా ఎందుకు కట్టలేకపోయావు, అధికారం ఇచ్చాం కదా, మేము ఓట్లు వేసాం కదా అని అడిగితే ఏం చెప్తారు? సరే, అమరావతి గురించి అడుగుతారు. పోనీ అమరావతి గురించి అడిగితే ఏమని చెప్తారు? మొత్తం రాష్ట్ర సంపద అంతా పట్టుకొచ్చి అమరావతికి పెట్టేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడొచ్చు వీళ్ళు. అయితే మరి నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పావు కదా, 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదు ఉద్దేశంతో అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఒప్పుకుంటున్నాను అన్నావు కదా, మరి అధికారంలోకి వచ్చింది ఎందుకు మాట మార్చావు? 3 రాజధానులు అన్నావు, పోనీ ఏ రాజధాని కట్టావు అని అడిగితే ఏం చెప్తాడు? పోనీ రాష్ట్రానికి ఏమన్నా పెట్టుబడిదారులు వస్తున్నారా అంటే ఈ రోజున మళ్ళీ లెక్క చెప్తారు. TCS అని, IBM అని రకరకాల కంపెనీ వస్తున్నాయి, క్వాంటమ్ వ్యాలీ లాంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమల వరకు కూడా, తడ వరకు కూడా అనేక రకమైన పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు మేము చెప్పగలం. వాళ్ళు అడుగుతారు కదా ప్రజలు, నీ హయాంలో ఉన్న పారిశ్రామికవేత్తలను తెవరేసావు కదా, కియా మోటార్ సంబంధించిన అనుబంధ సంవత్సరాలను పారిపోయారు కదా, అమర్ రాజుల బ్యాటరీస్ లాంటి వాళ్ళని తెవరేసావు కదా, నువ్వు పారిశ్రామికవేత్తల గురించి పెట్టుబడుల గురించి ఎలా మాట్లాడతావు అంటే? పోనీ ఉద్యోగస్తులు ఇంటికి వెళ్తాడు, ఉద్యోగస్తులు పాపం ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు, భార్య ఉంటుంది కదా. నీ హయాంలో మామూలుగాను ఉద్యోగస్తులు అంటే ప్రమోషన్లో లేకపోతే TADL పెంపుదల ఈ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అసలు నువ్వు చేసిన 5 సంవత్సరాలు మాకు జీతం వస్తే చాలు అనుకున్నాం, మా ఆయనకి జీతం వస్తే చాలు అనుకుని ఆ మహిళ అడిగింది అనుకోండి, ఏం చెప్తాడు సమాధానం? జీతం ఏం లేదు కదా, ఏ రోజున మొదటి 15 రోజుల్లో ఎప్పుడు పలా, పైగా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాడు, రకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఓ టీచర్ దగ్గరికి వెళ్తాడండి, టీచర్ ఇంటికి వెళ్తాడు, అక్కడ క్వశ్చన్ వేస్తాడు. ఆవిడ అడుగుద్ది కదా, మా ఆవిడ గౌరవప్రదమైనటువంటి టీచర్ ఉద్యోగం చేసుకుంటున్న వ్యక్తిని నువ్వు కరోనా టైంలో బ్రాందీ షాపులు కూడా కాపలా పెట్టావు, ఎంతకంటే సిగ్గుచేటు ఉందా మీకు అని అడిగింది అనుకోండి, ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి మన దగ్గర సమాధానం ఉండాలి. గతంలో ఏం చేశారని అడిగేదానికి, మేము గతంలో ఇది చేసామని చూపించుకోవడానికి వాళ్ళ దగ్గర ఏముంది? ఎక్కడికెక్కడ ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు పెట్టాం, లేకపోతే ఎక్కడికెక్కడ మేము దందాలు చేసాం, ఎక్కడెక్కడ ఇసుక కానీ మద్యం కానీ ఎన్ని రకాల దోచుకున్నాం అడుగుతారు కదండి. ఇప్పుడు మద్యం అన్న వచ్చిందనుకో, మద్యపాన నిషేధం చేసి మాత్రమే నేను మళ్ళీ ఎలక్షన్స్లో ఓట్లు అడుగుతానన్న వ్యక్తివు అదే మద్యాన్ని ప్రభుత్వ దుకాణాలు పెట్టి నువ్వే నీ సొంత బ్రాండ్లు అమ్మి ఈ రోజున ఎంతమందిని బ్యాచ్ కొత్త పేర్లన్నీ వినపడుతున్నాయి. రోజుకి ఒక కృష్ణుడు 1, కృష్ణుడు 2 అన్నట్టుగా ఎంతోమంది పేర్లు వస్తున్నాయి. వీళ్ళందరి పేర్లు ఎక్కడ వాళ్ళంతా? రాజకేశ్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఎవరు వీళ్ళంతా అంటారు చూసారా? వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఇన్ని వేల కోట్లు ఏం చేసావు?
అనేటువంటి ప్రశ్నలు అడుగుతారు కదా. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం వాళ్ళ దగ్గర ఏముంటుంది? సరే, జగన్మోహన్ రెడ్డి అంటే బయటికి రాడు, వీళ్ళందరినీ వెళ్ళండి అంటాడు. మీకు ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి మాజీ మంత్రి గారు అవంతి శ్రీనివాస్ గారు వాళ్ళ పార్టీకి రిజైన్ చేసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చినప్పుడు ఏం మాట్లాడాడమ్మా ఆయన? ఇంకా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు, ఇంకా ఒక 6 నెలలు కూడా అవ్వలేదు, ఎప్పుడో రోడ్ల మీదకి వచ్చే ధర్నాలు చేసే అంటారు, చిచ్చి అంటారు ప్రజలు అని చెప్పి రాజీనామా చేసేట అతను. అంతే కదా, ఏదైనా ఒక ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలి. 2019 మే 30 తారీఖున అధికారంలోకి వచ్చిన తర్వాత మా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, నీకు అధికారం ఇచ్చారు ప్రజలు, నీకు కొంత సమయం మీకు ఇస్తాం, ఈ లోపుగా నువ్వు నిలదొక్కుని చక్కగా పరిపాలన చేస్తే మాకే అభ్యంతరం లేదు, హ్యాపీగా మేము కూడా మా పనులు మేము చేసుకుంటాం. కానీ నువ్వు ప్రభుత్వం అధికారం వచ్చింది కదా అని చెప్పి దాన్ని దుర్వినియోగం చేసి నీ ఇష్టం వచ్చినట్టు పాలన చేస్తే మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తామన్నా. ఏం జరిగింది? ఇప్పుడు భవన నిర్మాణ కార్మికుడు ఇంటికి వెళ్తాడండి, దాదాపు 50 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుడు ఇసుక గురించి నూతన ఇసుక విధానం అని చెప్పి పెట్టి ఇసుక అంతా చేతికి అందకుండా చేసి ఇసుకు సంబంధించి అనేక పరిశ్రమలు ఆధారపడి ఉంటాయి, వాళ్ళందరినీ రోడ్డు మీద పడేస్తే 50 మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏం చేసావు? కరోనా వచ్చింది నీ హయాంలో, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రతి గుమ్మం తలుపు తట్టారు కదా. కరోనా వచ్చినప్పుడు మీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరన్నా బయటకు వచ్చి మాకు సాయం చేశాడా? ఏదని అడుగుతా నీ అంటే ఎన్ని ప్రశ్నలు, ఈ ప్రశ్నలు కూడా వాళ్ళ దగ్గర సమాధానం ఉండాలి. ప్రజలు ప్రశ్నిస్తారు. ఈ ప్రభుత్వం ఏర్పడింది సంవత్సరం అయింది, ఈ సంవత్సరంలో ఇది చేసామని చెప్తున్నారు, మేము కొంత సమయం ఇవ్వాలనుకుంటున్నాం, ఇంకాను మేము అన్నీ చేసేసామని చెప్పట్లా. మన చంద్రబాబు గారు అదే అన్నాడు, లోకేష్ గారు కూడా అదే మాట మాట్లాడారు. మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఇది చేస్తామని చెప్పాం, మ్యాక్సిమం మేము ఎంతవరకు చేయాలో చేస్తున్నాం, ఇంకా అన్నీ చేసామని చెప్పట్లేదు, మేము చేయవలసిన చాలా ఉన్నాయి, మేము కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేము చేయాల్సిన పనులు మేము చేసుకుంటూ వెళ్తున్నామని చెప్తున్నాం. అమరావతికి చూపిస్తున్నాం, పోలవరం గురించి చూపిస్తున్నాం, వచ్చే రాష్ట్రంలోకి వచ్చే పారిశ్రామికవేత్తలు చూపిస్తున్నాం, ఇన్ని పరిశ్రమలు వస్తాయని చూపిస్తున్నాం. నిన్న కాగ్నిజెంట్ వాళ్ళు ట్వీట్ చేశారు, వైజాగ్లో వాళ్ళ సంస్థ ప్రారంభిస్తున్నట్టు దాదాపు 8,000 మందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది, ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మందికి జరుగుతుంది అనేటువంటి విషయం. అంటే ఇటువంటి మేము చేయగలుగుతున్నామని చెప్పగలుగుతున్నాం. నీ అంటుంది ఏదైనా ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష పార్టీగా వెళ్ళొచ్చు. నీ అంటుంది జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అన్ని పక్కన పెట్టేయండి, ఒక పార్టీ అధ్యక్షుడు పక్కన పెట్టేయండి, అతను పులివెందులకి ఎమ్మెల్యే, అతనికి పులివెందుల గడప గడపకి తిరుగుతున్నాడా? అందరినీ వెళ్ళమంటాడు, భయం అతనికి. చాలామంది జగన్మోహన్ రెడ్డి చాలా ధైర్యవంతుడు, సోనియా గాంధీని ఎదిరించాడు, లేకపోతేనేమో ఏంటి సింహం సింగిల్ అంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ధైర్యవంతుడు అంటే మీ అందరికీ భయం అయితే అందరూ వచ్చిన చుట్టూ పడుకున్నాను అంటే ఎవడో ఈ మధ్యలో పడుకుంటాడు. అసలు భయం ఎవరికే? మధ్యలో పడుకున్నవాడికి. కానీ ఏమంటాడు? మీ అందరికీ భయం అయితే వచ్చి నా చుట్టూ పడుకోండి అంటాడు. జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి. పైకి ఎంత డాంబికాలు, సింహం సింగిల్, ఈ సినిమా కథలు, సినిమా డైలాగులు ఇవన్నీ కూడా అదే అంటున్నా, ఇవన్నీ చెప్పి మళ్ళీనేమో ఒక సానుభూతి డ్రామాలో అంటే ఇన్ని రకాలుగా అంటుంది. ఖచ్చితంగా ప్రతిపక్షం అంటూ అమ్మ రియాక్షన్లు ఇవ్వడం కాదు, సరైనటువంటి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడం. అది ఇచ్చినప్పుడు ఎవరిని ఆహ్వానిస్తారు? విమర్శ కూడా విధానపరంగా ఉండాలి, అంతేగాని బురద జల్లే కార్యక్రమంగా ఉండకూడదు. వాళ్ళకి హక్కు ఉంది, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్క పార్టీగా, గతంలో పాలించినటువంటి పార్టీగా ప్రజల్లోకి వెళ్ళొచ్చు, ప్రజల సమాచారం తీసుకోవచ్చు. కానీ నువ్వేం చేసావు అన్న దానికి ప్రశ్నలకి వీళ్ళ దగ్గర ఏం సమాధానాలు ఉన్నాయంటే దానికి కూడా ఆలోచించుకోవాలి. అసలు ప్రజల దగ్గరికి వెళ్ళి గడప గడప తలుపు కొట్టేటువంటి అర్హత ఉందా లేదా అది కూడా క్వశ్చన్ చేసుకోవాలి. పాత అంటే అదే అంటారు చూసారా, సో చెప్పుకుంటే పాత అన్నీ బయటపడ్డాయంట. అలాగా ఇప్పుడు మళ్ళీ సంవత్సరంగా కాలంలోనే మీరు వెళ్ళారనుకో మీ పాత అన్నీ బయటపడతాయి. అట్లన్నిటికీ ఏం సమాధానం చెప్తారు? వెళ్ళకపోవడం మంచిది, అంతే కదా. అందుకని ఇప్పటికైనా ఆలోచించుకోవాలిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.